తమ గ్రామంలోని పాఠశాలను వేరే ప్రాంతంలోని పాఠశాలలో విలీనం చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని, తమ గ్రామంలోని పాఠశాలను తమ గ్రామంలోని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వేములదేవి వెస్ట్ గొందిమూల గ్రామంలో ప్రాథమిక పాఠశాలను కాపుల కొడప పాఠశాలలో విలీనం చేస్తున్నారని, మా గ్రామంలోని పాఠశాలలో 40 మంది విద్యార్థులు చదువుతున్నారని, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలో విలీనం చేస్తే విద్యార్థులకు రక్షణ కరువు అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలోని పాఠశాలను తమ గ్రామంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలను అభివృద్ధి చేశారని, ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో ఆ పాఠశాల నిరుపయోగంగా మారుతుందని అన్నారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి మా గ్రామంలోని పాఠశాలను మా గ్రామంలోనే కొనసాగించాలని కోరారు. ఊరుకో మా బడిని తీసేస్తే నా పేరు తుమ్మ లక్ష్మీకాంతమ్మ. వేములదేవి వెస్ట్ గొందిమూల వెస్ట్. మా స్కూల్ 1973 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఇప్పుడు ఈ స్కూల్ తీసేద్దామని అంటున్నారు. మా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్తారు, చిన్నపిల్లలు ఎక్కడ చదువుకోవాలి? ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరం ఉంటుంది కాపుల గడప. అంత దూరం వెళ్ళి పిల్లలు నడిచి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడతారు చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడేమో స్కూల్ తీసేస్తారని చెప్తున్నారు. ఒకటే రెస్పాండ్గా ఉంటుంది ఇక్కడ. మమ్మల్ని సైన్లు పెట్టమని పెట్టించేసుకుంటారు మాతోను. మేము మట్టి స్కూల్ మట్టికి వదిలిపెట్టాం. మా స్కూల్ మా ఊర్లోనే ఉంటుంది. మా బడి మాకే కావాలి అంతే. 34 మంది టీచర్లు. ఒక స్కూల్కి ఒక టీచర్ పెడతామని, మోడల్ స్కూల్కి హై స్కూల్లో పెడతామని చెప్తున్నారు. నాడు నేడు 14 లక్షలు ఎట్టి బాగు చేయించారు స్కూల్. ఇప్పుడు అన్ని సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి స్కూల్కి. ఇప్పుడు మార్చేస్తానని అడుగుతున్నారు. కిలోమీటర్లు ఉంటుంది. మాది వేములదేవి వెస్ట్ అండి. మాది గొందుమూలండి. మా స్కూలు 1972 నుంచి వరకు ఉందండి. అది మోడల్ స్కూల్ అని కోపగొడపలో కలిపేస్తానంటున్నారు. కానీ అది మాకు ఇష్టం లేక మా పిల్లలు వద్దు, మా పేరెంట్స్ వద్దని అంటున్నారు. కానీ మేడం గారు మాకు పేరెంట్స్ మీటింగ్ పెట్టండి, మీ అందరూ కలిపి సంతకాలు పెట్టాలి, సంతకాలు పెట్టడం వల్ల ఈ స్కూల్ అందులో కలుస్తుంది అని మాకు మేడం గారు ఒత్తిడి చేస్తున్నారు. మేము ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఈరోజు ఆర్డీఓని కలుద్దాం అనుకుంటున్నామండి. కానీ మా పిల్లలు వెళ్ళాలంటే స్కూల్కి కోపలకొండ స్కూల్కి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు వెళ్ళాలండి. అలాగని పెద్ద రోడ్డు దాటి వెళ్ళాలి. మా స్కూలు మాకే కావాలండి. కానీ మాకు ఏంటంటే మా స్కూల్ నాడు నేడులో 14 లక్షల రూపాయలు వచ్చిందండి. మాకు మాకు కావాల్సిన సదుపాయాలన్నీ మేము చేసుకున్నాము. అది మాకు ఎంతో బాగుంది. మాకు చెప్పే టీచర్స్ కూడా అప్పుడులా కాకపోయినా ఇప్పుడు చాలా విధానంగా బాగున్నాయండి. మాకు చాలా చాలా అభివృద్ధి మాకు అందుబాటులో ఉన్నాయి. మేము డైలీ కూలి పనికి వెళ్తామండి. మా పిల్లలు మా స్కూలు ఊరు మయ్యాన ఉండడం వల్ల మా స్కూలు అక్కడ ఇక్కడ కాకుండా మా ఊరు మయంగా ఉన్నది కాబట్టి మా పిల్లలు క్షేమంగా మేము ఉన్నా లేకపోయినా ఇంటికి వచ్చేస్తున్నారండి. కానీ మా స్కూల్ మాకే కావాలండి. పిల్లల్ని బాగా చిన్న చిన్న వయసు అండి. మా పిల్లలు ఎక్కడికో వెళ్ళి చదువుకోవడం 2 కిలోమీటర్లు అంటే మాకు రక్షణ ఉండదండి. కానీ మా బడి మాకే కావాలండి. అది ఆర్డీఓ గారిని మేము చాలా కలిసి ఇవన్నీ మా బాధని చెప్పుకోవాలనుకుంటున్నాము. వచ్చామండి. అధికారులను స్పందించి మా స్కూల్ మాకే కావాలని, మా బడి మాకే కావాలని మేము కోరుకుంటున్నామండి మనస్ఫూర్తిగా. మాది వేములదేవి వెస్ట్ గొందుమూలండి. మా స్కూల్ని అధికారులు వీళ్ళు వేరే స్కూల్లో వీళ్ళని చేయాలని చూస్తున్నారు. అది దయచేసి ఆ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రతిపాదన నడుస్తూనే ఉంది. మేము మా గ్రామస్తులందరూ ఏకమై మా పిల్లల్ని వేరే చోట పంపమని చెప్పి ఆలోచించి మేము ఆపుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా దయచేసి మా స్కూల్ని మాకే ఉంచండి తప్ప వేరే చోట వీలు చేయండి. అధికారులు మొరపెట్టుకుని మేము ఏంటంటే చిన్నపిల్లలండి, 5 సంవత్సరాల పిల్లలు ఎక్కడికి వెళ్తారో ఎలాగెళ్తారో చెప్పి మేమందరం కూలి పని చేసుకున్నాం. పొద్దున్నే మేము కూలి పనికి వెళ్తాం. మాకు గడవదు. మా పిల్లల్ని రెడీ చేసుకుని అక్కడ తీసుకెళ్ళాలని మా వాళ్ళు ఎలాగవుతుంది?
ఇది కూలి పనికి వెళ్ళమా, ఈ పిల్లల్ని చూసుకోమా. దయచేసి మా అభిప్రాయాన్ని గౌరవించండి. మా అభిప్రాయాన్ని గౌరవించి మా స్కూల్ మాకే ఉంచండి అడుగుతున్నాము.